అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మార్చి మొదటి నుంచి అంటే మార్చి ఫస్ట్ నుంచి కూడా ఈ రోజు నుంచి కొత్త డ్రైవింగ్ చలానాలకు సంబంధించి అంటే రూల్స్ అతిక్రమిస్తే వేసేటువంటి పెనాల్టీ విషయంలో కూడా ప్రభుత్వం అయితే కొత్త పాలసీని అయితే ఇప్పుడు తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే కౌన్సిలింగ్ ఇవ్వడం, దానికి సంబంధించిన వారికి కూడా తెలియజేయడం కూడా జరిగింది. అసలు ఎటువంటి పాలసీని ఇప్పుడు అమల్లోకి తీసుకొస్తున్నారో మనతో పాటు ఒంగోలు ట్రాఫిక్ సిఐ పాండురంగారావు వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పటి వరకు ట్రాఫిక్ విధానం దాని పాలసీలో మనకి దానికి విధించే చలనాలు కూడా డిఫరెంట్గా ఉన్నది. కానీ మార్చి ఫస్ట్ నుంచి ఈ రోజు నుంచి చలనాల విషయంలో కొద్ది కఠినంగా వ్యవహరిస్తున్నది ప్రభుత్వం అని చెప్పేసి అన్నారు. అసలు చలనాలు ఏ విధంగా ఉండబోతుంది? అందరికీ నమస్కారం అండి. నా పేరు పాండురంగారావు. నేను ప్రజెంట్ ఒంగోలు ట్రాఫిక్ సిఐగా పనిచేస్తున్నాను. ఇప్పటిదాకా ఈ వాహన చట్టం అనేది ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు నుంచి అమలు అవుతుంది. కొత్త వాహన చట్టం ఏదైతే అమెండ్మెంట్ అయిందో ఆ వాహన చట్టం ఈ రోజు నుంచి అమలైంది. అంతకుముందు ఏదైతే హెల్మెట్కి 100 రూపాయలు ఫైన్ ఉండేదండి, ఇప్పుడు దాన్ని 1000 రూపాయలు చేయడం జరిగింది. అదేవిధంగా అంతకుముందు లైసెన్స్కి 500 ఉండేది, ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి వితౌట్ లైసెన్స్ 5000 దాకా చేయడం జరిగింది. అదేవిధంగా ఇన్సూరెన్స్లు కానీ ఏదైతే ర్యాష్ డ్రైవింగ్ అవనివ్వండి, డ్రంక్ డ్రైవింగ్ అవనివ్వండి, అదన్నీ కూడా ఎక్కువ అంటే 10 టైమ్స్ కూడా పెరిగిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎందుకు గమనించాలంటే ఇది అందరూ కూడా పబ్లిక్ అర్థం చేసుకోవాలి. ఎవరైతే యాక్సిడెంట్ల బారిన పడిన వాళ్ళు చాలామందికి ఎగ్జాంపుల్ 100 యాక్సిడెంట్లు అయితే సుమారుగా ఒక 20 మెంబర్స్ కూడా ఇన్సూరెన్స్ ఉండట్లేదు, అదేవిధంగా లైసెన్స్ ఉండట్లేదు. దాంతో చాలామంది తెలియట్లేదు. చాలామంది జూనియర్స్ కూడా పిల్లలు ఇస్తున్నారు ప్రేమతో. ఈ విధంగా చాలా చోట్ల యాక్సిడెంట్లు అయ్యి చాలా ఫ్యామిలీస్ ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి. ఎక్కువ కూడా తెలియట్లేదు. అవన్నీ కూడా తెలియపరచాలి. ఎవరు కూడా ఎలాంటి ఇబ్బంది పడకూడదు. అందరూ కూడా ఈ వాహన చట్టాన్ని గౌరవించి రూల్స్ తెలుసుకుని హ్యాపీగా ఉండాలని చెప్పేసి మా యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఒక్కసారిగా 100 రూపాయలు ఉన్న పెనాల్టీ కాస్త 1000 రూపాయలు అయింది. అంటే భరత్ నేను అనే సినిమాని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ విధంగా చలనాలు ఒక్కసారిగా పెట్టడం జరిగిందా, లేకపోతే దీనికి ఏమైనా ప్రత్యేకమైన ప్రణాళిక ఏమైనా ఉందంటారా? లేదు సార్, ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇప్పుడు స్టార్ట్ అయిందండి. ఈ రోజు నుంచి కొన్ని స్టేట్లు ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. ఎప్పటి నుంచో ఇది అమల్లోకి వచ్చింది, ఇది కొత్త ఏం కాదు. ఎప్పటి నుంచో కేంద్ర ప్రభుత్వం దీని మీద గట్టిగా చర్యలు తీసుకుని ఎలాంటి కూడా యాక్సిడెంట్ కాకూడదు, ఎలాంటి ఇబ్బంది పడకూడదు, వాహనదారులు ఎక్కడ కూడా చిన్న ఇన్నుకని జరగకూడదు అని చెప్పేసి నేను ఒక ముఖ్య ఉద్దేశం. అందరూ కూడా అన్ని క్యారీ చేయాలి, అందరూ కూడా హెల్మెట్ క్యారీ చేయాలి, ఎవరైతే కారు నడిపే వాళ్ళు ఉన్నారో సీట్ బెల్ట్ పెట్టుకోవాలి అని చెప్పేసి ముఖ్య ఉద్దేశం. అన్నీ కూడా మెయిన్గా ఎవరు కూడా ఇబ్బంది పడకూడదనే దీని యొక్క ముఖ్య ఉద్దేశమే, కానీ ఎవరు పబ్లిక్ని ఇబ్బంది పడాలనే ఉద్దేశం కాదు. ఎవరైతే అన్ని క్యారీ చేస్తారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే ఇప్పుడు వరకు హెల్మెట్ డ్రైవ్ చేసే వాళ్ళు పెట్టుకోవాలి. ఈ కొత్త విధానం ద్వారా వెనక అంటే సీటు రెండో వ్యక్తి ఎవరైతే కూర్చుంటారో అతను కూడా హెల్మెట్ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే అసలు దీనికి ముఖ్య ఉద్దేశం అంటే సిటీ లిమిట్స్కి ఏమన్నా పరిమితి ఏమైనా ఉందా? ఎక్కడైనా సిటీలో కానీ బయట కానీ ఎక్కడైనా హెల్మెట్ ధరించాల్సిన అవసరం ఉందంటారా? లేదు సార్, ఇప్పుడు యాక్సిడెంట్ సందర్భాలు ఎగ్జాంపుల్ మనం కొప్పోల దగ్గర చూసాం, 3 బండి మీద వెళ్తూ ఉన్నారు, 3 చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. హెల్మెట్ ఉంటే ఆటోమేటిక్ ఎప్పుడూ కూడా యాక్సిడెంట్లు అయినప్పుడు జరిగేది హెడ్ ఇంజరీ అయినప్పుడు మాత్రమే డెత్ అనేది సంభవిస్తూ ఉంటుందని. ఆ డెత్ నుంచి తప్పించుకోవాలి అంటే హెల్మెటే దానికి ఒకే ఒక మనకు ఆధారం. మిగిలిన సందర్భాల్లో కాళ్ళు చేతులు ఎరగడమో లేకపోతే చిన్న ఫ్రాక్చర్స్ అవ్వడమో జరుగుతూ ఉంటాయి. అప్పుడు పెద్దగా ప్రాణానికి ఇబ్బంది ఉండదు. కానీ హెల్మెట్ లేకపోతే మాత్రం తల కిందకి రోడ్డు తగిలి చనిపోతుంది జరుగుతుంది. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు హెల్మెట్ బండి మీద ఎవరైతే ఉంటారో వెనక పెవిలియన్ డ్రైవర్ కూడా ఉంటే వాళ్ళు కూడా హ్యాపీగా సేఫ్ జోన్లో ఉంటారని చెప్పేసి దీని ఒక ముఖ్య ఉద్దేశం. ఈ సిటీ జోన్ అని చెప్పారు కదా, సిటీ జోన్ అనేది ఎక్కడ లేదండి. బండి తీసి రోడ్డు మీదకి వచ్చారంటే 100% హెల్మెట్ ఉండాల్సిందే. ఎక్కడ కూడా సిటీ జోన్లో హెల్మెట్ లేదు అనేది ఎక్కడ జియో కానీ రూల్ కానీ ఏం లేదండి. ప్రధానంగా వాహనదారుల నుంచి మొదటగా వినిపిస్తున్న సమస్య ఏంటంటే పెనాల్టీలు. అంటే మా మీద వేసే పెనాల్టీలు చలనాలు అంత ఇదిగా రోడ్లు సరిగా లేవు, రోడ్లు కూడా బాగు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక ప్రధానమైన ఒక సమస్య అయితే వాహనదారుల నుంచి వస్తుంది. దీన్ని మీరు పై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఈ రోడ్లు ఏదైతే కొంత సమస్యగా ఉన్నాయో అవన్నీ సమస్య పరిష్కరించే దృష్టిగా ఏమైనా మీరు చర్యలు తీసుకోబోతున్నారు? అది ఉన్నతాధికారుల ద్వారా తెలియపరుస్తూ ఉంటాం. తప్పనిసరిగా రోడ్లు చాలా వరకు చేస్తూ ఉన్నారు, వర్కులు చేస్తూ ఉన్నారు. మన ఇక్కడైతే మాత్రం 100% చేయాలి. అందరికి మేమైతే ముందుగా అవగాహన కల్పిస్తున్నాం. ఆ క్రమంలోనే టౌన్లో నిన్నంతా కూడా అందరికీ పత్రికా సమావేశం ఏర్పాటు చేసి చెప్పడం జరిగింది, అన్ని ఛానల్స్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఫ్లెక్సీలు అందరూ కూడా ముందు అవగాహన రావాలి, అందరూ తెలుసుకోవాలని చెప్పేసి టౌన్లో మెయిన్ ప్రాంతాలన్నీ కూడా ఇలాంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కూడా జరిగింది సార్. దానికి ముందు అవగాహన చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా ఎవరైతే బాగా ఇబ్బంది కలుగుతుందో ర్యాష్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రం ఫైల్ స్టార్ట్ చేస్తున్నాం సార్. ఇది మొత్తానికి కూడా మనం ఇప్పుడు విజువల్స్లో చూస్తూనే ఉన్నాము. ఒకసారి సార్ చూస్తున్నారు. సార్ చెప్పండి, ఏదైనా ట్రాఫిక్ రూల్స్ అసలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఏదైతే ఉందో హెల్మెట్ అండి, హెల్మెట్ ఎవరైతే లేదో అంతకుముందు 100 రూపాయలు ఫైన్ ఉండేదండి, దాన్ని ఇప్పుడు 1000 రూపీస్ చేయడం జరిగింది. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయిన వాళ్ళకి 5000 అండి. అదేవిధంగా ఇన్సూరెన్స్ లేకపోతే ఫస్ట్ టైం అయితే 2000, అదేవిధంగా సెకండ్ టైం మళ్ళీ రిపీట్ చేస్తే 4000, అదే పొల్యూషన్ లేకపోతే 1500 సార్.
డ్రైవింగ్ డేంజరస్ డ్రైవింగ్ అంటాం, చాలామంది డేంజరస్ డ్రైవింగ్ చేస్తుంటారు, ట్రిపుల్ రైడింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఇప్పుడు 1500 ఫస్ట్ టైము, తర్వాత 10,000 అయిందండి. అదేవిధంగా వితౌట్ యూనిఫామ్ ఆటో డ్రైవర్లు ఎవరు చాలామంది ఉంటారు, పబ్లిక్ వెహికల్స్ నడిపేవాళ్ళు, వాళ్ళు యూనిఫామ్ లేకపోతే వాళ్ళు ఫస్ట్ టైం 150 రూపీస్, సెకండ్ 300 రూపీస్ అండి. అదేవిధంగా ఏదైతే విధులు నిర్వహిస్తున్నటువంటి పోలీస్ ఆఫీసర్ల యొక్క ఆ డ్యూటీని వ్యతిరేకిస్తారో వాళ్ళకి 750 వరకు ఫైన్ వేయచ్చు. ఇంకా ఏది సీట్ బెల్ట్స్, కారు డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో సీట్ బెల్ట్ లేకపోతే వాళ్ళకి 1000 రూపీస్. అట్లా తర్వాత ఇంకా చూసినట్లయితే ఈ రిజిస్ట్రేషన్ లేకుండా చాలా వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి. రిజిస్ట్రేషన్ లేకపోవడం, తర్వాత ఈ ఫిట్నెస్ లేకుండా తిరిగిన వాళ్ళకి 2000, 5000 అట్లా ఫస్ట్ టైం సెకండ్ టైం ఉందండి. నెక్స్ట్ చూసినట్లయితే రేసింగ్ ట్రయల్స్, చాలామంది కాలేజీ పిల్లలు రేసింగ్ ట్రయల్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి లైసెన్సులు ఉండవు, తెలియదు వాళ్ళకి. పేరెంట్స్ ఏమో ప్రేమతో హై స్పీడ్ వెహికల్స్ కొనుస్తుంటారు, వాళ్ళని కూడా పట్టుకుంటే మాత్రం వాళ్ళు ఫస్ట్ టైం 5000, నెక్స్ట్ 10,000 అండి. ఓవర్ స్పీడ్తో వెళ్తుంటారు, చాలా వేగంగా అసలు కళ్ళు ముళ్ళు కానుక పంపిస్తుంటారు, వాళ్ళని మాత్రం 10,000 అండి. ట్రిపుల్ రైడింగ్ కూడా 10,000 రూపీస్ ఉన్నాయి సార్. చివరిగా ఒక ప్రశ్న, వీటన్నిటిని నియంత్రించేదాని కోసం కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానం అంటే స్పీడ్ లిమిట్ తెలుసుకోవాలంటే స్పీడ్ గన్స్, చలానాలు రెవెన్యూలు అవుతున్నాయా లేదా అని పెడితే దానికి సంబంధించిన సపరేట్ సర్వర్స్, సిస్టమ్స్ అన్నీ అవసరం అవుతాయి. ఆ సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా మీ పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఉందంటారా? ఇప్పుడైతే ఆల్రెడీ మా దగ్గర ఇంటర్సెప్టర్ వెహికల్స్ ఉంది సార్, హైవే మీద వేయడానికి. దాని చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే చేపిస్తున్నాం అది కూడా. దాని తర్వాత ఏదైతే చలానా యాప్, ఈ చలానా యాప్ అనేది ఇప్పుడు అంతా మాన్యువల్ లేదు, కంప్లీట్గా ఆన్లైన్ సిస్టంలో అంతా కూడా మార్నింగ్ రాత్రి అప్డేట్ అయిపోయింది సార్. కంప్లీట్గా రాత్రి 12కే అన్ని పోలీస్ స్టేషన్ నుంచి అప్డేట్ అయిపోయింది యాప్ అంతా కూడా. కొత్త చలాన్స్ జనరేట్ అయిపోతుంది సార్ ఆల్రెడీ. మొత్తానికి కూడా ఈ రోజు నుంచి వాహన చట్టంలో వస్తున్నటువంటి అనేక మార్పులకి శ్రీకారం అయితే చుట్టం జరిగింది. ఇది మార్చి 1 నుంచి కూడా ఈ నూతన విధానం అమలు వస్తుంది. 150 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు కూడా ఆ రూల్స్ అతిక్రమిస్తే పెనాల్టీ వేసే అవసరం అయితే ఇక్కడ ఉంది. ఖచ్చితంగా ఈ రూల్స్ అయితే పాటించండి, పెనాల్టీ నుంచి తప్పించుకోండి. ఖచ్చితంగా ఎవరైతే వాహనదారులు ఉన్నారో వారు వాహన చట్టం 1988 చట్టాన్ని అయితే ఖచ్చితంగా గౌరవించి దానికి లోబడి అయితే ప్రతి ఒక్కరూ ఉండాలని చెప్పేసి కూడా ట్రాఫిక్ పోలీస్ నుంచి అయితే తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.